సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ ఎస్పీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలడంతో ముగ్గురు కార్మికులు చనిపోయారు. మరికొందరు కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రియాక్టర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి. రియాక్టర్ పేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలడంతో ముగ్గురు కార్మికులు చనిపోయారు. మరికొందరు కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రియాక్టర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి. రియాక్టర్ పేలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రియాక్టర్ పేలుడుపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలోని చందాపూర్ గ్రామ శివార్లో ఉన్న ఎస్బీ కెమికల్ పరిశ్రమలో కొద్దిసేపటి క్రితం రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ పేలుడు దాటికి దాదాపు చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా ఏదైతే ఈ నిర్మాణాలు కూడా కూలిపోయిన పరిస్థితి. ఈ ప్రమాదంలో దాదాపు ఇప్పటికే ముగ్గురు వారి మృత శకలాలు చుట్టుపక్కల కొన్ని మీటర్ల దూరంలో పడ్డట్టు కూడా ఆ స్థానికులు చెప్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా దాదాపు ఇప్పటికీ ముగ్గురి మృతదేహాలని కనుగొన్నారు. దాంతో పాటు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మరో రియాక్టర్ కూడా ప్రమాదంలో ఉంది. పరిశ్రమలో భద్రతా చర్యల లోపాల కారణంగా కావచ్చు, మరి ఎండ వేడికి కావచ్చు, కొన్ని అయితే భద్రతా చర్యల లోపాల వల్లనే పేలుడు సంభవించినట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కార్మికులు దాదాపు 70 మంది కార్మికుల వరకు అయితే పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, అంటే ఈ పేలుడు సంభవించిన సమయంలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పేలుడు జరిగిన సందర్భంలో దాదాపు 10ల సంఖ్యలో గాయపడ్డారు, 10ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు, ఈ పేలుడు దాటిని చూసిన వారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరో రియాక్టర్ కూడా పేలేందుకు సిద్ధంగా ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరో రియాక్టర్ పేలే అవకాశం ఉందంటూ కూడా కార్మికులు చెప్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది. చుట్టుపక్కల కార్మికులను కూడా ఖాళీ చేస్తున్నట్టు పరిస్థితి. సో మొత్తంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలు దొరికినాయి. ఇంకా ఆ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.